నీ బిడ్డకు ఒక అవకాశం ఇస్తామని చెప్పేసి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి నీకు ఒకవేళ హామీ ఇస్తే నువ్వు పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీకి? హస్తం గుర్తుకి లేదు మేడం. పోను పోను. కారే నడుపుతావా? కారనే ఉంటా. సచ్చినా కారే బతికినా కారే. ఇక మళ్ళీ కాంగ్రెస్లోకి పోతానన్న మాట లేదు మేడం. కొద్దిగా ఇంట్లో నువ్వు అన్నట్టు మేము ఇంట్లో తిరగకున్నా సరే పోయినా ఉన్నా సరే కానీ ఇంట్లోనే ఉంటాయి. ఇక లేదు. ఎందుకు అంత పిచ్చి అసలు కేసీఆర్ అంటే? అసలు ఎందుకు పిచ్చి మేడం? ఒకటే నేను అనేది ఏంటంటే ఒక్కసారి కండువ కప్పుకున్నాక 4 సార్లు కప్పుకుంటే ఇల్వ ఉండదు మేడం. ఇంకా ఇంట్లోకి వెళ్ళి అందులోకి వెళ్ళి ఇంట్లో ఏముంది అందులో ఏముంది మేడం చెప్పులు కానికి. కానీ నేను పార్టీ వాళ్ళందరూ నేను వాడుకొని వదులుతలేరని చెప్పేసి నువ్వు చెప్పగలుగుతావా? ఇక చెప్పగలిగితే వాళ్ళకి ఒక రోజు తెలిసి వస్తుంది కదా మేడం. వాళ్ళకు తెలుసుకుంటారు ఈ మనిషితోటి నువ్వు అన్నట్టు ఫాయిదా ఉంది, ఈ మనిషి ఉండాలి మా. కానీ ఒక రోజు కేసీఆర్ దగ్గరికి పోయే టైం వస్తుండొచ్చు, రమ్మంటుండొచ్చు, చెప్పలేము మేడం. గెలిచినాకనన్నా చూడనా మేడం. మల్లారెడ్డి గారు అందరికీ చాలా హెల్ప్ చేస్తారట. అంటే ఏ సిచ్యువేషన్లో ఎంత రాత్రి అయినా కూడా పోయి మాకు ఈ గోస్ ఉంది అని చెప్పేసి, అంటే వైద్య పరంగా అయినా కావచ్చు, వాళ్ళ కాలేజ్ పరంగా అయినా కావచ్చు, పర్సనల్గా ఎవరైనా వెళ్ళినా కూడా డబ్బులు ఇచ్చి పంపించే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అది నిజమేనా? మీ వరకు ఎప్పుడన్నా ఏమైనా జరిగినాయా? మీ ఇంట్లో అయినా బయట వాళ్ళకైనా నువ్వు చూడడం? మంచోడు మేడం, ఇస్తాడు, ఆపదలు ఆదుకుంటాడు. ఎంత మంచోడు అని చెప్పినా మరి కేతమ్మని ఎందుకు గుర్తిస్తలేడు మల్లారెడ్డి సారు? గుర్తించండి. స్టేజీల మీద ఎక్కించి పాటలు పాడించడం మాట్లాడించడం కాకుండా నీకేం ఉపాధి కల్పించింది ఇప్పటి వరకు? ఉపాధి కల్పించడండి మేడం. మంచిగానే మా బిడ్డ మనకు సీటీ ఇవ్వలేదు మేడం. సీటీ కాదా మేడం? ఇచ్చిండు అప్పుడే. ఇప్పుడు డబ్బులు కూడా ఇచ్చిండు, సీటీ ఇచ్చిండు. మంచి చూస్తాడు, చెడు చూస్తాడు, రాఖీలు కడతా, చీరలు పెడతాడు, రమ్మంటాడు, పొమ్మంటాడు, ఆపదంటే ఫోన్ చేస్తే ఎత్తుతాడు, మంచిగున్న అక్క అంటాడు. చాలదా మేడం? నాకు ఒక ఎమ్మెల్యే అంత మర్యాద ఇచ్చాడు చాలు మేడం. చాలు. అంటే ఇక్కడ వరకే కేతమ్మనా? ఇంకా వేరే పొజిషన్ ఏమద్దా కేతమ్మకి? ఇస్తాడేమో, మన పదవే లేదు కదా అక్క. 10 ఉన్నాడు ఇస్తా అంటాడు కదా మేడం. 8 సంవత్సరాలు ఉన్న పదవిలో ఎందుకు కేతమ్మ అంటే ఒక పొజిషన్కి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే అందరు రాలేదు, నువ్వు రాలేదు. ఈసారి గెలిచినప్పుడు ఇస్తాం, ఈసారి అందరం గెలిచినప్పుడు. మాట దాటిచ్చుడే గానీ నిన్ను ఒక కుర్చీలో కూర్చుండబెట్టింది అయితే లేదు ఇప్పటి వరకు. కుర్చీలోనే కూర్చుంటే ఆయనతో సరిగా కానీ నీకంటే ఒకటి ఉంటది కదా. ఇప్పుడు నేను కూడా మీ ఇంటికి వచ్చి ఇళ్ళనే కూర్చున్న కుర్చీలో, ఇది నా కుర్చీ కాదు కదా. నీకు ఉంది పదవి. వస్తుంది మేడం. ఏదైనా సమయం సందర్భం ఉండాలి మేడం. తొందర పడితే కాదు, మన చేతుల గల పని కాదు. ఆయనకు కూడా అన్ని చూసుకోవాలి. ఆయన పెద్దెత్తు మనిషి. నాలాంటి వాళ్ళు లక్షలు, వేలు, 100 మంది సారు దగ్గరకు వస్తారు. నన్ను ఒక్కదాన్నే గుర్తుపెట్టుకోవాలంటే కాదు కదా మేడం. ఆయన కూడా పాపం ఉంటాయి, బాధలు ఉంటాయి. ఆయన కూడా ఎన్నో ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి. ఆయనను కూడా మనం అనొద్దు. అది టైం దేవుడు. ఆయనకు కూడా దేవుడు నోరాడియాలి. మళ్ళీ మా పదవి రావాలి, మా సార్ గెలవాలి, మా కేసీఆర్ సార్ గెలవాలి, మా మల్లారెడ్డికి మళ్ళీ మా అందరికి ఇచ్చే అవకాశాలు రావాలి. అయితే మేడం